మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ జ్ఞాపక శక్తి విషయంలో రెండవ విషయం కూడా చెబుతాను. లూకా శుభవార్త 7వ అధ్యాయము 47వ వచనంలో ఒక పాపాత్మురాలు యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉంది. ఒక పాపాత్మురాలు యేసుప్రభు దగ్గరికి వచ్చి అతని పాదములను నూనె అంటించి అభిషేకం చేస్తుంది. అభిషేకం చేసినప్పుడు అక్కడ ప్రభువు, ఇదిగో నీవు పాపాత్మురాలవి, నువ్వు నా పాదములను తాకకూడదు అనేటువంటి ప్రస్తావన చేయలేదు. ఆమె గతమును అస్సలు చూడలేదు, ప్రశ్నించలేదు, చూడలేదు. ఆమె చేస్తున్నటువంటి కార్యమును చేయనివ్వడంలో అతను అనుమతిని ఇచ్చాడు. ఇది తర్వాత చివరిలో చెబుతున్నాడు, నీ పాపములు పరిహరించబడి ఉన్నాయి. లేకుంటే ఆమె పాపములు ఎక్కువగా పరిహరించబడి ఉన్నాయి. ఎందుకోసం అంటే ఆమె ఎక్కువగా ప్రేమించి ఉన్నది, ఎక్కువగా దేవుణ్ణి కాంక్షించి ఉన్నది, దేవుణ్ణి కావాలని అనుకున్నది. కాబట్టే ఆమె పాపములు సైతం అంత గొప్పగా దీవించబడ్డాయి, అంత గొప్పగా తృణీకరించబడి ఉన్నాయి, మన్నింపును అంత గొప్పగా ఆమె పొందింది అని ఈ పాపాత్మురాలైనటువంటి ఆమెను గూర్చి తెలియజేస్తున్నాడు. ఇంకా లూకా శుభవార్త 15వ అధ్యాయం 8వ వచనంలో తప్పిపోయినటువంటి కుమారునితో ఆ సన్నివేశంలో మన్నించేటువంటి తండ్రి ఏం చెప్తున్నాడంటే అన్నీ మర్చిపోయాడు. ముఖ్యంగా 23 నుండి మరియు 24 ఈ 2 వచనాలను ధ్యానం చేస్తే అసలు కుమారుణ్ణి మాట్లాడనివ్వలేదు. కుమారుడు ఏమనుకుంటున్నాడు? ఆ పందుల పొట్టులో ఉండి దొల్లాడుతూ అనుకుంటున్న విషయం, ఇదిగో ఇక్కడ ఈ పొట్టు తింటున్నటువంటి పందులకి ఇది ఆహారం అందుతోంది, నాకు ఈ ఆహారం కూడా దొరకడం లేదు. అయితే నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, నన్ను మన్నించండి, నీ కుమారుల్లో ఒకనిగా కాదు, నీ సేవకులలో ఒకనిగా నన్ను ఎంచుము అని చెబుతాను, ఆయన కాళ్ళపై పడతాను అని ధ్యానపూర్వకంగా లేచి వచ్చి అడగడానికి ముందుగానే అతన్ని నోరు తెరవనివ్వలేదు తండ్రి. అది చాలా గొప్ప విషయం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 23-24 వచనాలలో అసలు అతన్ని మాట్లాడనివ్వలేదు, అతని నోరు కూడా తెరవనివ్వనటువంటి తండ్రిగా ఇక్కడ దేవుడు తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు, దృశ్య రూపకాన్ని మనకు చూపిస్తున్నాడు. దేవుడు అనేటువంటి వారు, దేవుడు మన్నించేటువంటి తండ్రి అన్నటువంటి తన స్వీయమైనటువంటి స్వభావమును అక్కడ చూపిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి విషయం, మనుషులు లెక్క చేయరు అంటే దేవుని యొక్క ఛేదములను లెక్క చేయరు, కానీ లోకం యొక్క పాపములను లెక్క వేస్తారు. దేవుడు నేను అలా చేయను, నేను మన్నించేటువంటి వాడును అని చెబుతూనే తనలో ఉన్నటువంటి స్వభావమును దేవుడు వ్యక్తీకరిస్తూ తెలియజేస్తూ మనల్ని సైతము ఇలానే ఉండండి అంటున్నాడు. ఈ లోపాన్ని నేను ప్రేమిస్తానంటాడు వియత్నాం ఆర్చ్ బిషప్ యువాన్ టువాన్. ఆయన కూడా ఈ లోపము, ఇది చూడండి, ఇది లోపమా? దేవునికి ఇది లోపంలా మనకు కనపడుతుందేమో, కానీ ఇది లోపము కాదు, ఇది దేవుని బలహీనత కాదు, ఇది తన అస్త్రం. ప్రజల్ని, విశ్వాసులని హృదయ శుద్ధి కలిగించడం కోసం, పాప మన్నింపును వారికి అందజేయడం కోసం దేవుడు వదులుతున్నటువంటి అస్త్రము మన్నింపు. కాబట్టి అక్కడ ఈ జ్ఞాపక శక్తి లేకపోవడం అనేటువంటి బలహీనతని మీరు బలహీనతగా చూస్తున్నారు. ఒకవేళ అది నిజంగా బలహీనత అయితే ఆ బలహీనతనే నేను ప్రేమిస్తున్నాను, ఆ బలహీనత కలిగినటువంటి దేవుడే నా దేవుడు, నా నమ్మకం, నా నిరీక్షణ అని ఈ బిషప్ గారు చెబుతున్నారు, పునీత 2వ జాన్ పాల్ పాపు గారికి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతము కూడా మన్నించేటువంటి స్థితి గూర్చి మన బలహీనత అని అనవచ్చు. ఓ తండ్రి కుమార్తె ఉంటుంది, ఓ తండ్రి కుమారుడు ఉంటారు. వాళ్ళు చేస్తున్న ప్రతి దానిని కూడా తండ్రి లేక తల్లిదండ్రులు అనుమతిస్తారు. వాడు ఎంత మామూలు అంటే ఇష్టమైనటువంటి పని చేయకపోయినా కానీ వాళ్ళు సమ్మతిస్తూనే ఉంటారు. దానిలో ఉన్నటువంటి అర్థము పనులను సమర్థించడం కాదు, సమ్మతినిస్తున్నాడంటే సమర్థిస్తున్నానని అర్థము కాదు. అది ప్రేమకు చిహ్నముగా ఉంటుంది. ఏదో ఒకనాడు నా బిడ్డ నాలాంటి వాడుగా, అంటే మన్నింపుకోగలిగిన జీవితం మారిపోతాడు అన్నటువంటి భావన అతనికి కలుగుతుంది, వస్తుంది. నా ప్రేమతోనే నేను సాధిస్తాను, దేనినైనా కానీ ప్రేమతోనే సాధించుకోగలము అన్నటువంటిది తల్లిదండ్రుల భావన. అంటే సరిగా లేనటువంటి బిడ్డల పట్ల ప్రభు కూడా మన పట్ల కూడా అదే చేస్తున్నాడు. నువ్వు సరిగా లేవు అంటే, మన్నిస్తున్నాడు అంటే
ఎన్నో మార్లు, లెక్కలేనటువంటి మారులు నిన్ను మన్నిస్తున్నాడంటే దాని భావన ఏమిటి? ఆయన బలహీనత నీ లోపమా? నీ లోపమును ఆయన బలహీనతగా తన లోపముగా మార్చుకుంటూ ఉన్నాడు. నీవు మారతావని, నీవు హృదయ శుద్ధిని పొందుతావనేటువంటి గొప్ప భావముతో. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది దేవుని బలహీనత కాదు. ఇది దేవుని బలహీనత కాదు. ఇది నిన్ను మార్చడంలో తను సంధిస్తున్నటువంటి అస్త్రం, తను సంధిస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అస్త్రం. కావున నీవు నీ మనసును మార్చుకో, మన్నించేటువంటి స్థితికి చేరుకో. ఎవరిన్ని అన్నా పర్వాలేదు, రకరకాలుగా అనవచ్చు. ఒక వ్యక్తిని నువ్వు మన్నిస్తున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు ఆదరిస్తున్నావంటే, ఒక సమాజంలో నువ్వు అందిపుచ్చుకొని వెళ్తున్నావంటే, లేకుంటే ఒక సంఘంతోనే ఎక్కువగా గడుపుతున్నావంటే, లేకుంటే ఒక వ్యక్తితోనే ఉంటున్నావంటే రకరకాలుగా అనవచ్చు. కానీ నీలో తప్పు లేనటువంటి స్థితిలో నీవు ఎంత చేసినా కానీ దేవుడు నీ వెనక ఉండి నడిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రెండవ బలహీనత, అక్కడ ఉన్నటువంటి జైలర్కి, తనకు ఎదురుగా ఉన్నటువంటి కథోలికేతరులకి వియత్నాం ఆర్చ్ బిషప్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇవాన్ టువాన్ అందించినటువంటి రెండవ బలహీనత. ఇప్పటికే చెప్పి ఉన్నాను, అది బలహీనత కాదు, బలం. ఒకవేళ నీవు బలహీనత అంటే ఆ బలహీనతనే నేను ప్రేమిస్తాను. మరి రెండవ బలహీనత ఏమిటంటే, యేసు ప్రభువుకి లెక్కలు రావు, మ్యాథ్స్. జీసస్ డస్ నాట్ నో మ్యాథ్స్. ఆ లెక్కలు వేసుకోవడము అతనికి రాదు. జనాల ఆలోచన ఈ విధంగా ఉంది. ఉదాహరణ గమనిస్తే లూకా శుభవార్త 15వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. ఒకసారి ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉంటే అందులో ఒక గొర్రె ఒకనాడు తప్పిపోతుంది. ఆ తప్పిపోయినటువంటి గొర్రె కోసం మిగిలిన 99 గొర్రెలను వదిలేశాడు. ఆ ఒక్క గొర్రె కోసము అక్కడికి వెళ్ళాడు అన్నటువంటిది కథ నేపథ్యం. నేను చెప్పినటువంటి విధముగా ఆసియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా కథల రూపంలో దృశ్యముల ద్వారా మరియు సాదృశ్యముల ద్వారా తెలియజేస్తారు. ఒక్క మాటలో చెప్పకుండా వివరమైనటువంటి విషయాలను చెబుతున్నాడు. ఇదిగో దేవుడు తప్పిపోయినటువంటి వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్నటువంటి భావాన్ని ఈ కథ ద్వారా చెప్తున్నాడు. 100 గొర్రెలు ఉంటే అందులో ఒక గొర్రె చిక్కుకొని ఉంటే, ముళ్ళ పొదలో చిక్కుకొని తప్పిపోతే 99ని దేవుడు వదిలిపెట్టాడు. ఒక్క గొర్రె కోసము ఆయన వెళ్ళాడు. మరి ఈ 99 గొర్రెల పరిస్థితి ఏమిటి? ఈ లెక్క ఆయన దగ్గర లేదు. దీనికి జవాబు ఆయన దగ్గర రాదు. ఇదిగో 99 బాగా పెరిగాయి. ఆపద వచ్చినటువంటి సమయంలో అవి ఎలా ఉండాలో నేను వాటికి నేర్పించాను. ఇది నా లెక్క. కానీ ఆ ఒక్క గొర్రె అది కూడా తెలుసుకుని ఉంటే, ఈ ముళ్ళ పొద ఇందులో పోకూడదు, ఇలా పోతే నువ్వు నీ కొమ్మును దానికి ఇరుక్కొని నువ్వు తప్పిపోతావు, నువ్వు వెనక్కి రాలేవు, ఈ మందలోకి నీవు రాలేవు, మందలో కలవలేవు అన్నటువంటిది నేను నేర్పించలేకపోయాను. కాబట్టి 99 నేను వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం నేను వెళ్ళాను అన్నటువంటి దానిని ఈయన ఇక్కడ మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరే తల్లి సైతము తన స్తోత్ర గీతములో ఇదిగో దేవుని కరుణ తరతరముల వరకు ఉంటుంది, దేవుని కరుణ తరతరముల వరకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సాదృశ్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ ఉపమానంలో వింటున్నాం. ఇదిగో ఆ తప్పిపోయినటువంటి గొర్రెకు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ అనేటువంటిది ఒక్క విషయంలో కాదు, ఇలాంటి వారి పట్ల ఆయనకు లెక్కే లేదు. సో జీసస్ డస్ నాట్ నో మ్యాథ్స్. ఆయనకు లెక్కలు రావు. ఒకవేళ పరీక్ష పెడితే, యేసు ప్రభువుకి మ్యాథ్స్లో పరీక్ష పెడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు, ఆయనకు రావు. ఇది నిజంగా మనము స్వీయ అనుభవంగా మార్చుకోవాలి. ఇదిగో నేను ఎన్నోసార్లు పడిపోయి ఉన్నాను, అన్నిసార్లు మన్నించాడంటే లెక్కలు రాక కదా. ఆయనకు లెక్క వచ్చింటే, లెక్క వేసింటే ఎన్ని పాపాలు, ఎంతమంది జీవితాలని కూల్చాను, ఎంతమంది వ్యక్తిత్వాలని, వారి యొక్క కీర్తి ప్రతిష్టలకు నేను భంగం కలిగించాను. ఎందరి గురించి వేద ప్రచారం అంటే వేద ప్రచారానికి బదులుగా విష ప్రచారాన్ని నేను చేశాను. ఒక్కొక్క వ్యక్తుల గురించి అయితే బురద చల్లడమే నా పనిగా పెట్టుకుని ఉన్నాను. ఈ లెక్కలు వేస్తే ఎక్కడ ఉంటాం మనం? ఎక్కడ కూడా ఉండము. దేనికి కూడా యేసు ప్రభు ముందు నిలబడడానికి కూడా మనకు యోగ్యత లేదు. అలాంటి లెక్కలు రానటువంటి వాడు మీ దేవుడు అని మీరు అంటున్నారు కదా, అదే నాకు కావాలి. అలాంటి బలహీనత అంటున్నారు కదా, అదే బలహీనతని నేను ప్రేమిస్తాను.
అలా ఉండకూడదు. దేవుడు అన్నటువంటి వాడు బలంగా తాకాలి, బలంగా కొట్టాలి అని అంటున్నారు కదా. లోపములా చూస్తున్నారు. నాకు అదే ఇష్టం, నాకు అదే ఇష్టము, అందుకే నేను ఆయనను అనుసరిస్తున్నాను అంటున్నాడు. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకనాడు యేసుప్రభు దగ్గరికి ఒక బావి దగ్గర కూర్చున్నాడు. సమరియా ప్రాంతంలో ఆ సమరియా స్త్రీ వస్తుంది మధ్యాహ్నం పూట, మధ్యాహ్నం వేళ వచ్చుతుంది. అప్పుడు చెప్తాడు, ఇదిగమ్మా నువ్వు చేసినటువన్నీ తెలియదు అనుకుంటున్నావు, ఒక్కటే మాట. కానీ ఎంతమంది ఆమె జీవితంలో ఆమె ఎంతమంది జీవితంలో లెక్కలు లేవు. జక్కయ్య చెట్టు దగ్గర ఉంటాడు. చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆయన గతమంతా ఎంత తనలో నుండి ఆయన చెప్పుకున్నాడు తప్ప, జక్కయ్య నువ్వు పాపాత్ముడు, జక్కయ్య నువ్వు ఇది చేశావు, జక్కయ్య నీలాంటి వాడు లేడు, సుంకరివైనటువంటి నీ అంత దౌర్భాగ్య స్థితిలో లేడు అని ఎక్కడా ప్రశ్నించలేదు ప్రభువు. వాళ్ళకై వారే దేవుని ముందు సమర్పణ చేసుకున్నారు. అయినా ఆయన లెక్కించలేదు. ఆ ఒక్క గొర్రె విషయం కానీ, సమరయ స్త్రీ ఆ విషయంలో కానీ, జక్కయ్య విషయంలో కానీ ఎక్కడ లెక్కలు తీసుకున్నట్టు లేదు, లెక్కలు వేసినట్లు లేకుంటే బేరీజు వేసినట్లు లేదు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపులను ప్రేమించడంలో ఆయన ప్రథముడు, ద్వేషించడంలో అధముడు, చివరివాడు. మనము సైతం ఈ తత్వాన్ని నేర్చుకుందాం. క్రీస్తు ప్రభు యొక్క సత్య మార్గములో నిరీక్షణతో జీవనాన్ని కొనసాగించుదాం.